వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మంజుల. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి. ఒకవేళ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 మనం అందరం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం. అగ్ని పరీక్ష అంటే కామన్ మ్యాన్ సెలక్షన్ కోసము. ఈ కామన్ మ్యాన్ సెలక్షన్ కోసం ముందుగా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. 18,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. దాంట్లో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. 100 నుంచి 45 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 45 మెంబర్స్లో 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడానికి ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఆడిషన్స్ని ఎవరు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారంటే అభిజిత్ సీజన్ 4 విన్నర్ అండి. నెక్స్ట్ బిందు మాధవి గారు, ఈవిడ కూడా మనకి ఒకే ఒక లేడీ విన్నరు. తరువాత ఎవరంటే నవదీప్ కూడా చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. ఈయనైతే విన్నర్ అయితే కాదు కానీ రన్నర్ కింద అయితే వచ్చారు. వీళ్ళ ముగ్గురు అయితే జడ్జిల కింద వ్యవహరించడం అయితే జరుగుతుందండి. వీళ్ళు యాక్చువల్లీ జడ్జిలు ఏ విధంగా రేటింగ్ ఇస్తారు అంటే ముగ్గురు గ్రీన్ చూపించారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అయిపోయినట్టు, అంటే 15లోకి సెలెక్ట్ అయినట్టు. అంటే 45 మెంబర్స్లోంచి 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు 15లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురులోని ఎవరైనా గ్రీన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు అన్నమాట. అంటే ఒకళ్ళు ఇచ్చినా ఇద్దరు ఇచ్చినా వాళ్ళు హోల్డ్లో అయితే ఉంటారు. తర్వాత ముగ్గురు రెడ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ వీళ్ళ ముగ్గురు ఇచ్చినది నచ్చకపోతే శ్రీముఖి ఉన్నారు కదా హోస్ట్, ఆవిడ అబ్జెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఆవిడ కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే శ్రీముఖి గారు కూడా రన్నర్ కదా, అందుకని చెప్పేసి. ఈ రోజు జరిగినవి 8 మందికి అయితే ఆడిషన్స్ అయితే జరిగాయండి. 8 మందిలోనికి ఇద్దరైతే క్వాలిఫై అయిపోయారు. అంటే గ్రీన్ చూపించడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయారు. అంటే టాప్ 15లోనికి అయితే వెళ్ళిపోయారు. మిగతా ఇంకొక ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరిగిందండి. మిగతా వాళ్ళని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఫస్ట్ మనకి వచ్చింది ఎవరు అని అంటే దివ్య అండి. ఈవిడ విజయవాడ నుంచి వచ్చారు. ఈవిడ MBBS చదువుతున్నారంట. ఫస్ట్ ఆవిడ ఎంట్రీ ఎలా ఇచ్చారంటే బ్రష్ చేసుకుంటూ నైటీతో ఇచ్చారనమాట. అక్కడ ఉన్న జడ్జెస్ అడిగారు, ఏంటి మీరు ఇలా ఎంట్రీ ఇచ్చారనంటే ఆవిడ చెప్పింది, బిగ్ బాస్ హౌస్లో ఇలాగే కదా ఉంటాము న్యాచురల్గా అని చెప్పేసి. అంటే ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టున్నారు, నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చేసాను, నేను ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాను అని చెప్పేసి. ఆవిడ బ్రష్ చేసుకున్నట్టు ఉన్న తర్వాత మీ గురించి మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. ఆవిడ చెప్పారు, నేను MBBS చేస్తున్నాను అని చెప్పేసి. అప్పుడు అభిజిత్ ఏమన్నారంటే మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్ సీజనా అని చెప్పేసి అన్నారు. అంటే చాలా అటువంటి సమయం, అంటే సడన్గా అటువంటప్పుడు MBBSకి ఈ విధంగా డెఫినేషన్ ఇవ్వడం అంటే అభిజిత్ గారిని మెచ్చుకోవచ్చు అనే చెప్పచ్చు. తర్వాత ఆవిడ నవ్వేసి ఊరుకున్నారు దివ్య. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్లోకి వచ్చారు, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి 4 మంత్స్ దాకా బిగ్ బాస్ హౌస్లోనే ఉండిపోవాల్సి వస్తే అప్పుడు మీ స్టడీస్కి ఎటువంటి ఎఫెక్ట్ లేదా అని చెప్పేసి. అంటే బిగ్ బాస్లో అవకాశం అనేది ఎప్పుడో ఒకసారి కలుగుతుంది కనుక నేను బిగ్ బాస్నే ప్రిఫర్ చేస్తాను. స్టడీస్ అంటే తర్వాత నేను రికవర్ చేసుకుంటాను, ఎందుకంటే ఆ చదువు అనేది మన మైండ్లో ఉంటుంది కదా అని చెప్పేసి ఆవిడ చెప్పడం అయితే జరిగింది. తర్వాత శ్రీముఖి గారు అడిగారు, ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు కదా, ముగ్గురులో మీరు ఎవరు వర్స్ట్ ఎవరు బెస్ట్ అని చెప్పేసానంటే బెస్ట్ కింద నవదీప్ చెప్తుంది, వర్స్ట్ కింద అభిజిత్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కారణం ఏంటి అని చెప్పేసి అడిగితే అభిజిత్ ఆ సీజన్లో ఏంటంటే జస్ట్ కూర్చొని రిలాక్స్ అయ్యారు, ఎటువంటి ఆటలు ఆడలేదు. ఆటలు ఆడకపోయి బిగ్ బాస్ విన్నర్ అయినా నా దృష్టిలో అతను అంటే సెలెక్టెడ్ ఆ విన్నింగ్ని నేను విన్నింగ్ని తీసుకోనని చెప్పేసి అయితే అనడం జరిగింది. తర్వాత అతను ఎలిమినేట్ చేస్తారు, అతని మొహంలో సూట్గా చూస్తూ మీరు అతనిని అంటే అతనిలో నచ్చని క్వాలిటీస్ అన్నీ చెప్పండి అని చెప్తే ఆవిడ ఫస్ట్ స్టెప్ బెస్ట్ స్టెప్ అన్నీ చెప్పడం అయితే జరిగిందనమాట. జరిగిన తర్వాత అయితే ఇప్పుడు రెడ్ గ్రీన్ ఇవి ఇవ్వాలి కదా. తర్వాత జడ్జెస్ ఏం అడుగుతారండి, మీ లైఫ్లో చెప్పుకోలేని ఏదైనా ఒక విషయం జరిగిందా అని అడిగితే అవును, ఆవిడకి కొంచెం ప్రాబ్లం అది రావడం వలన ఆ టైంలో నేను 6 మంత్స్ అనేది బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి టైంలో మా ఫాదర్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆ టైంలో మా ఫాదర్ అనేది పక్క లెవెల్ నుంచి ఇంత ఎత్తుకు అనేది ఎదిగారు అని చెప్పేసి తన ఎమోషనల్ స్టోరీని అయితే చెప్పుకోవడం జరుగుతుందనమాట. తర్వాత వీళ్ళు వాళ్ళ యొక్క ర్యాంకింగ్ని అయితే ఇవ్వాలి కదా. ఫస్ట్ నవదీప్ ఏం చేస్తారంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అభిజిత్ని అడుగుతారు. అప్పుడు శ్రీముఖి అంటుంది అభిజిత్ రెడ్ సిగ్నల్ ఇస్తాడేమో అని చెప్పేసి అనుకోండి, ఎందుకంటే అభిజిత్ని ఎత్తును ఎలిమినేట్ చేయడం జరిగింది, తర్వాత వర్స్ట్ అని కూడా చెప్పడం జరిగింది కదా, అందుకని చెప్పేసి. కానీ అభిజిత్ ఏం చేస్తారంటే గ్రీనే ఇస్తాడు. ఆ టైంలో జడ్జి కింద ఉన్నప్పుడు గ్రీనే ఇవ్వాలి. ఒకవేళ రెడ్ కింద ఇస్తే తనని నెగిటివ్గా చెప్పడం వలన రెడ్ ఇచ్చిందని కూడా అనుకుని ఉంటారు. అప్పుడు ఏమంటారంటే దివ్య గారు, నాకు తెలుసు అభిజిత్ అనేది ఏదైనా ఫేస్ టు ఫేస్ ఏదైనా మాడితే దానిని
మనసులోకి తీసుకోరు. కరెక్ట్‌గా ఏదనంటే అదే చేస్తారని చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత బిందు మాధవ్ గారిని కూడా అడగడం జరుగుతుంది. ఏంటి ఇవ్వాలా అని చెప్పేసి. అప్పుడు నా ఏమిస్తారనుకుంటున్నావనంటే రెడ్ కాదు గ్రీన్ ఇస్తారని అంటుంది. అప్పుడు బిందు మాధవ్ గారు ఏమంటారు, "నువ్వు చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నావే" అని చెప్పేసి అంటే, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు. బట్ నువ్వైతే నాకు నచ్చావు అని చెప్పేసి ఆవిడ కూడా గ్రీన్ ఇవ్వడం జరిగింది. అంటే ముగ్గురు జడ్జెస్‌కి ఏంటంటే గ్రీన్ ఇచ్చారు కనుక ఈవిడ క్వాలిఫై అయినట్టనమాట. అంటే నెక్స్ట్ 15లోకైతే ఈవిడ వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరొస్తారంటే మాస్క్ మ్యాన్ వస్తాడనమాట. మాస్క్ మ్యాన్ పేరేంటంటే, నీ పేరేంటని అడుగుతారు. అప్పుడేంటంటే హరీష్ అని చెప్తాడు స్కిన్ నేమ్. అంటే అతని రియాలిటీ నేమ్ ఏంటంటే హరీష్ అన్నమాట. కానీ తను పెట్టుకున్నది మాత్రం హృదయమానవ్ అని అంటారు. ఈ హృదయమానవ్ పేరు ఎవరు పెట్టారు అంటే, నాకు నేనే పెట్టుకున్నాను అంటాడు. అప్పుడు బిందు మాధవ్ గారు ఏమడుగుతారంటే, హృదయమానవ్ మీనింగ్ ఏంటి అని అడుగుతారు. అంటే హృదయం ఉన్న మనిషి అంటాడు. అప్పుడు నవదీప్ ఏమంటాడంటే, అంటే మేము హృదయం లేని వాళ్ళం అంటే, అది మీ అంతట మీరే ఇంటర్ప్రిట్ చేసుకోండి అని అంటాడు. అంటే మీరంతట మీరే ఆలోచించుకోండి హృదయం ఉన్నవాళ్ళా లేరా అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్‌గా చెప్పడం అయితే జరుగుతుందనమాట. తర్వాత ఇలాగ క్వెషన్స్ అవి అడగడం జరుగుతుంది. తర్వాత బిందు మాధవి గారు అడుగుతారు, "నీకు కోపం వస్తే ఏం చేస్తావంటే" నేను చాలా కోపిష్టివాడిని. ఒకవేళ కోపం ఎక్కువగా వస్తే నేను ఎదుటి వాళ్ళని కొట్టేస్తాను. నాకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని చెప్పేసి అని అంటాడు. అంటే నీకు మ్యారేజ్ అయిందా అని బిందు మాధవి గారు అడిగితే, "ఆ! అయింది మ్యారేజ్" అని చెప్తాడు. మ్యారేజ్ అయితే ఎప్పుడైనా మీ మిసెస్‌ని కొట్టావా అని అంటే, "ఆ! కొట్టానని" చెప్తాడు. ఆడపిల్ల మీద నువ్వు చేయి చేసుకున్నావు, వైఫ్‌ని నువ్వు కొట్టావు. అటువంటప్పుడు నువ్వు సరైనగా అనిపించటం లేదు. బిందు మాధవ్ గారు కొంచెం హర్ట్ అవుతారనమాట. నువ్వు ఆడ అంటే మీ మిసెస్ మీద నువ్వు చేయి చేసుకున్నావు అంటే అంత వైలెంట్‌గా ఉంటావు నువ్వని చెప్పేసి అనడం జరిగితే, అవును కొన్ని సిట్యుయేషన్స్ ప్రకారం నాకు మనసుకు అనిపించింది. అందుకని నేను కొట్టానని చెప్పేసి అనడం అయితే జరుగుతుందనమాట. తర్వాత ఇంకా ఏదేదో మాట్లాడుతుంటే బిందమ్మ గారు లేచొచ్చి, "నువ్వు ముందు మాస్క్ తీయి. మాస్క్ తీసి నువ్వు మాట్లాడు. నువ్వేం చెప్తున్నావు ఏంటనేది అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఒక లూజర్‌వి" అని చెప్పేసి అని అంటాడు. అంటే అప్పుడు నేను లూజర్‌ని అని చెప్పేసి అని అంటాడు. తర్వాత ఈ మాట కూడా అంటారు. ఒక 5, 6 మినిట్స్ మాట్లాడడం వలన ఎవరిని మనం జడ్జి చేయలేమని అంటే, నవదీప్ అంటాడు, "జడ్జి చేయడానికే మేము కూర్చున్నాము" అని చెప్పేసాను. జడ్జి చేస్తే అంత ఇమ్మీడియేట్‌గా మీరు జడ్జ్ చేస్తే మీరేమన్నా దేవుళ్ళా అంటే, బిందు మాధవ్ గారు అంటే, "నేను దేవుడినైతే కాదని" చెప్పేసి ఆవిడైతే అనడం జరుగుతుందనమాట. ఆ విధంగా కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయితే జరగడం జరిగింది. తర్వాత ఇతనికి ఇవ్వాలి కదా! అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. నవదీప్ అయితే రెడ్ ఇస్తాడు. తర్వాత బిందు మాధవ్ గారు కూడా రెడ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అభిజిత్ అంటాడు, "నీ నెక్స్ట్ ఏ విధంగా నువ్వు ప్రూవ్ చేసుకుంటావో ఏంటో చూద్దామని నాకైతే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నీకు గ్రీన్ ఇస్తున్నానని చెప్పేసి అంటాడు." అందుకని ఈయన మాస్క్ మ్యాన్ కూడా హోల్డ్‌లో పెట్టడం అయితే జరగడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఎవరు వస్తారంటే ప్రియా. ప్రియా గారు వస్తారు. ప్రియా ఏంటంటే ఆవిడొస్తారు. ప్రియా వస్తే ఆవిడేమో కర్నూలు నుంచి వస్తారనమాట. తర్వాత నార్మల్‌గానే ఈవిడంత ఎక్కువగా హైలైట్ అయితే అవ్వలేదు. మ్యారేజ్ గురించి కొంచెం కామెడీగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే అవ్వడం అయితే జరిగింది. తర్వాత నవదీప్ అంటే పెళ్ళికొడుకుగా రావడము, తర్వాత శ్రీముఖి గారేమో నవదీప్ తల్లిగా ఉండడము, మాట్లాడడము. తర్వాత ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టాస్క్ ఏంటంటే ఐస్ ముక్కలవి పెడతారు. దాంట్లో మొహం ముంచి నవదీప్ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పమనంటే ఆ విధంగా చేయడం అయితే జరుగుతుంది. బట్ ఆవిడ అంత ఇదిగా అనిపించలేదు. బట్ ఆవిడని కూడా వీళ్ళు ముగ్గురు అయితే హోల్డ్‌లో అయితే పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎవరొస్తారంటే మన్మథరాజా అని ఒకతను వస్తాడు. అతను రావడంతోనే నేల మీద పడిపోయి, నాకు ఎలాగైనా బిగ్ బాస్‌లో అవకాశం ఇవ్వండి అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు. అప్పుడు ముందుగానే నవదీప్ అతనికి రెడ్ ఇచ్చేస్తాడు. ఒక చిన్న ఈయన ఏంటంటే యాక్చువల్‌గా బిగ్ బాస్ సీజన్ 9లోకి రావాలని చెప్పేసి ముందుగానే బిగ్ బాస్ హౌస్‌కి బయట టెంట్ లాగా వేసుకొని కొంచెం చేస్తారు కదా! స్ట్రైక్ అటువంటివి చేస్తారు కదా! అలా చేస్తూ ఉండడం అయితే చూపించడం జరిగింది. అంటే బిగ్ బాస్‌లోకి రావాలి అంటే నువ్వు ఇటువంటివి చేయాలా అనిపిస్తే అప్పుడు అతను ఏమంటాడంటే, నాకు ఏం చేయాలి ఏంటనేది ప్రాసెస్ అనేది నాకు తెలీదు. అందుకని చెప్పేసి ఈ అన్నపూర్ణ స్టూడియో ముందు ఈ విధంగా చేస్తే చూసి నన్ను పిలుస్తారు అని చెప్పేసి నేను ఆ విధంగా చేశాను అంతే అనంటే, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ముగ్గురు రెడ్ ఇచ్చేసి అతనిని అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరిగిపోతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వైజాగ్ నుంచి ఒక అమ్మాయి అనేది వస్తుందన్నమాట. ఆ అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత "నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే" "నేను వైజాగ్ నుంచి వచ్చానని" చెప్తుంది. నేను సీఎంఆర్ ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా! సీఎంఆర్ ఉంటుంది కదా! సీఎంఆర్ ఓనర్‌కి కింద మా నాన్న గార్డ్ కింద పనిచేస్తూ ఉంటారు. కానీ నేనే దాంట్లోనే ఒక సెలబ్రిటీ కింద ఇప్పుడు అంటే మోడల్ అది చేస్తారు కదా! మోడలింగ్‌గా కూడా నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఒక మంచి పేరు తెచ్చుకొని ఇది చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి బిగ్ బాసే ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనుకుంటున్నాను అంటే నవదీప్ అంటాడంటే అభిజిత్ అంటాడు, "నువ్వు షార్ట్‌కట్ వెతుక్కుంటున్నావా?" అని చెప్పేసి. షార్ట్‌కట్ కాదు, నేను ఈ స్టేజ్‌కి రావడానికి కూడా నేను చాలా ఫేస్ చేశాను.
కానీ బిగ్ బాస్‌లోనికి వస్తే అందరూ బిగ్ బాస్ ప్రియా అని చెప్పేసి అంటారు. అందుకని చెప్పేసి అని అంటారు. ఓకే. సరే అని చెప్పేసి ఏదైనా ఒకటి నువ్వు చేసి చూపించాలి కదా! అని చెప్పేసి అంటే నువ్వొక చేపలు అమ్ముకునే అమ్మాయిలాగా చెయ్యి అని అంటుంటే ఇ చేస్తుంది. యాక్టింగ్ అది చేస్తుంది. బట్ అంత సాటిస్ఫై అయితే అవ్వరు. అవ్వకుండా నవదీప్ ఏం చేస్తాడంటే రెడ్ రోజ్ ఫ్లవర్ ఇస్తాడు. తర్వాత అభిజిత్ కూడా రెడ్ ఇస్తాడు. అంటే నేను చూసాను. బట్ నీకు ఇంకా కొంచెం ఏదో సంథింగ్ కొంచెం మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే నాకొస్తుంది. అందుకని చెప్పేసి అంటే బిందు మాధవి గారంటే ఇప్పుడు కాదు నీకు ఈ స్టేజ్ కరెక్ట్ కాదు. ఇక 2, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ నువ్వు ట్రై చేస్తే అప్పుడు దాంట్లోకైతే రాగలవు. ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే నువ్వు సెలెక్ట్ కాదని చెప్పి చెప్పడం. ముగ్గురు రెడ్ ఇవ్వడం వల్ల ఆవిడ కూడా ఎలిమినేట్ జరగడం అయితే జరిగిపోతుందన్నమాట. అంటే ఇద్దరినైతే ఎలిమినేట్ చేయడం అయితే జరిగిపోతుంది. నెక్స్ట్ ఎవరు వస్తారనంటే మన ప్రశాంత్ వస్తాడు. ఎందుకంటే అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ముందుగానే మనం చెప్పుకోవడం అయితే జరిగింది కదా! ప్రశాంత్ కుమార్ అని చెప్పేసి. సారీ ప్రసన్న అండి. ప్రశాంత్ కాదు. ప్రశాంత్ ఎవరంటే బిగ్ బాస్ 7 విన్నర్ కదా! అతన్ని గుర్తు తెచ్చుకోవడం జరిగింది. ప్రసన్న అన్నమాట. ఈ ప్రసన్న అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన గురించి చెప్తూ ఉంటాడు. అంటే నేను బైక్ రైడర్‌ని, హార్స్ రైడర్‌ని, చాలా మెడల్స్ అనేది గెలుచుకున్నాను. అన్నీ చెప్తూ తర్వాత నేను హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి తన లెగ్ అయితే చూపించడం జరుగుతుంది. అంటే నీ దగ్గర నుంచి సగం వరకు ఆయనది కట్ చేయడం అయితే జరిగిపోతుంది. అది రాడ్ లాంటిది పెట్టుకోవడం అయితే చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత అప్పుడు మిగతా జడ్జెస్ అడుగుతారు ఏంటంటే, మీరు ఇది యాక్సిడెంట్ తర్వాత ఇవన్నీ అచీవ్ చేస్తారా? ముందుగానే అచీవ్ చేస్తారా? అసలు ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందని అడిగితే, ఈ మెడల్స్ కానీ, హార్స్ రైడర్ ఇవన్నీ కూడా నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాతే నేను చేశాను. యాక్చువల్లీ ఎలా జరిగిందనంటే తనది డిగ్రీ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్ వెళ్దాం అనుకున్న సమయంలో షాపింగ్ అంతా చేసుకొని వచ్చి వెళ్దాం అనుకున్న సమయంలో ఒక లారీ వచ్చి వదలడం జరుగుతుంది. లారీ ఏదో వెహికల్ వచ్చి వదలడం జరుగుతుంది. ఆ టైంలో ఈ విధంగా జరిగింది. ఆ టైంలో ఏంటంటే మా ఫాదరు, మదర్‌కి చాలా బర్డెన్‌గా అయిపోయాను అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కానీ తర్వాత నా అంతట నేను అనుకున్నాను. అంటే మా మదర్, ఫాదర్‌కి నేనే కదా ఉన్నాను. నేనే సపోర్టివ్‌గా ఉండాలని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని నేను ఈ విధంగా నేనైతే చేయడం జరిగింది. అప్పటికి మా ఫాదరు, మదరు వీళ్ళు వాకింగు, రన్నింగు వద్దని చెప్పారు. బట్ నేను డాక్టర్‌ని అడిగి పర్మిషన్ తీసుకొని అవన్నీ నేను చేస్తానని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇప్పుడు బెంగుళూరులో ఆయన వర్క్ చేస్తున్నారంట. అది చెప్పడం జరిగింది. అది చూసి అప్పుడు ఎవరంటే అభిజిత్, బిందు మాధవి గారు వీళ్ళందరూ ఏంటంటే నీలాంటి వాళ్ళు బిగ్ బాస్‌లో తీసుకోవాలి. నిన్ను చూసి 10 మంది అనేది ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా ఈ కాలంలో ఏంటంటే చిన్న చిన్న ఏం జరిగినా చిన్న చిన్న విషయాలకి ఏంటంటే సూసైడ్ చేసుకోవడాలు, అప్సెట్ అయిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక నువ్వొక రోల్ మోడల్‌గా ఉండాలి ఫ్యూచర్ జనరేషన్‌కి. అంటే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా మనం వాటిని ఫేస్ చేసి ముందుకు నడవాలి అని ఒక ఇన్స్పిరేషన్ అనేది ప్రజల్లోకి కలగాలంటే నిన్ను తప్పకుండా బిగ్ బాస్ సీజన్‌లో తీసుకోవాలని చెప్పేసి ముగ్గురు అయితే ఈయనైతే ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈయన కూడా 15లోకి వచ్చేసారు. టాప్ 15లోకి వచ్చారు. అంటే ఇద్దరినైతే సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ హోల్డ్‌లో ఉన్నారు. ఇద్దరిని మాత్రం ఎలిమినేట్ చేయడం జరిగిపోతుంది. ఎవరంటే మన్మథరాజు, తర్వాత వైజాగ్ అమ్మాయిని ఇద్దరినైతే ఎలిమినేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది జరిగింది. కానీ ఈ ఎపిసోడ్ పూర్తిగా చూసిన తర్వాత మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేసామో ఫైర్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి అంతగా అయితే నాకు అనిపించలేదు. ఒకసారి మీకేమైనా అనిపించిందేమో కామెంట్ చేసి చెప్పండి. నేను చెప్పిన ఈ రివ్యూ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా చెప్పారు మాకు నచ్చలేదని చెప్పేసి. ఒకవేళ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ.